హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మెయింటెనెన్స్ కట్టకుండా ఎగ్గొట్టడం ఎలా? వీడేంట్రా ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అసలు దీని వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటో మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి రోహన్ గారు. మెయింటెనెన్స్ కట్టకుండా ఎగ్గొట్టడం ఎలా అండి? మీరు చాలా టిపికల్గా మాట్లాడతారు రోహన్ గారు. మెయింటెనెన్స్ ఎగ్గొట్టడం ఎలా అన్నది మెయింటెనెన్స్ ఎగ్గొట్టడం కాదు. మెయింటెనెన్స్ అన్నటువంటి ఏదైతే కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ని తప్పించుకోవడం ఎలా అంటే టెక్నికల్గా మాట్లాడడం ఒకటే. చాలామంది బాధితులు ఈరోజు పరిస్థితి ఏమిటంటే ఎంతోమంది ఈ మెయింటెనెన్స్ అన్నటువంటి ఒక భూతంలో పడి గిల కొట్టుకుంటున్నారండి. నా దగ్గరికి వచ్చే చాలామంది క్లయింట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా ఇదే. సరే, నా భార్య నా మీద 498A ఫాల్స్ కేసు పెట్టారు, నా భార్య నా పైన DVC డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టారు, ఆమెను అనేక రకాలుగా హింసించారు, మళ్ళీ తిరిగి నా మీద ఈ మెయింటెనెన్స్ అంటే ఆర్థిక భారాన్ని మోపుతున్నారు, మాకు ఇంతకు మించి వేరే ప్రత్యామ్నాయం లేదా, ఇది కంపల్సరీ కట్టాల్సిందేనా అని చెప్పి చాలామంది క్లయింట్స్ నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు. ఈ వీడియో చివరి దాకా చూడండి. నేను ఒక వాల్యుబుల్ 6 పాయింట్స్ చెప్తాను. మెయింటెనెన్స్ నుంచి ఏ రకంగా తప్పించుకోవచ్చు, చట్టం మనకి ఇచ్చినటువంటి వెసులుబాటు ఏంటి, చట్టం మనకి ఇచ్చినటువంటి ఎగ్జంప్షన్స్ ఏంటన్నది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మెయింటెనెన్స్ ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? మెయింటెనెన్స్ ఎవరికి ఇస్తాం? భార్య, పిల్లలు, తల్లిదండ్రులు. మెయింటెనెన్స్ ఇచ్చేది ఈ ముగ్గురికి. భార్యకి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది, పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది, తల్లిదండ్రులకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది చట్టపరంగా. CRPC సెక్షన్ 125, BNS 144 ప్రకారం మెయింటెనెన్స్ అనే క్లాజ్ అయితే ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చిల్డ్రన్ విషయంలో పక్కన పెడితే మెజారిటీ ఎక్కువగా మెయింటెనెన్స్ ఇష్యూస్ ఎక్కడ వస్తాయంటే భార్య విషయంలో వస్తాయి. సో భార్య నుంచి మెయింటెనెన్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, టెక్నికల్గా ఉన్నటువంటి ఫీజిబిలిటీస్ ఏంటి అన్నది 6 పాయింట్స్ అని చెప్పానుగా. అందులో ఫస్ట్ పాయింట్, భార్య చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. డిసెర్షన్ అంటాం మనం. అంటే భార్య చెప్పలేదు, చెప్పా పెట్టకుండా వేరే ఇంటికి వెళ్ళిపోయింది. ప్రాపర్ కాజ్ కానీ ఒక ఇంటిమేషన్ కానీ ఏమీ వితౌట్ ఇంటిమేషన్ లేకుండా భార్య వెళ్ళిపోయింది. అటువంటి సందర్భంలో మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చట్టంలో యాక్ట్లో స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. పాయింట్ నెంబర్ 2, భార్య వేరే వ్యక్తితోటి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంది లేదా అడల్టరీలో ఉంది. పెళ్లి చేసుకుంది, భర్త ఉన్నాడు, భర్త ఉంటుండగానే భర్తను కాదనుకొని వేరే వ్యక్తితోటి పర్సన్ తోటి ఫిజికల్ రిలేషన్షిప్, ఫిజికల్ ఇంటిమసీ ఉంది, అడల్టరీలో ఉంది అన్న విషయం కానీ మనం ప్రాపర్ ఎవిడెన్సెస్, ప్రాపర్ సాక్ష్యాధారాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే డెఫినెట్గా అటువంటి పరిస్థితుల్లో ఆ వైఫ్కి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది నెంబర్ 2. నెంబర్ 3 పాయింట్, భార్య ఒకవేళ ప్రాపర్గా జాబ్ చేస్తుంది, ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, ప్రాపర్గా ఆవిడకి ఒక జాబ్ ఉంది లేదా బిజినెస్ ఉంది, ఆదాయ మార్గాలు ఇన్కమ్ సోర్సెస్ పుష్కలంగా ఉన్నాయి, అటువంటి సందర్భంలో కూడా భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ క్లాస్ కూడా ఉంది. మరొక సందర్భంలో కూడా భర్తకి ప్రాపర్ ఇన్కమ్ లేదు. ఇది చాలా టిపికల్. ఈ పాయింట్ నేను చెప్పేటప్పుడు 4th పాయింట్ చాలా టిపికల్ గా ఉంటుంది. అంటే హస్బెండ్కి ప్రాపర్ ఇన్కమ్ లేదు. ఇక్కడ ప్రాపర్ ఇన్కమ్ లేదు అంటే కావాలని తప్పించుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ అది కష్టం. తప్పించుకునే ప్రయత్నం కాకుండా జెన్యున్ గానే హస్బెండ్కి ప్రాపర్ ఇన్కమ్ లేదు, బిజినెస్ లేదు, ఎటువంటి రిసోర్సెస్ లేవు, ఆయన హెల్త్ బాగాలేదు, లేకపోతే ఆయన డిజేబుల్డ్ పర్సన్, బ్లైండ్ పర్సన్ అయి ఉండొచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్ కావచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఆయన తనను తనే పోషించుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి అయితే అటువంటి సందర్భాల్లో మెయింటెనెన్స్ని ఎగ్జంప్షన్ కోరే అవకాశం కూడా అతనికి ఉంటుంది. 5th పాయింట్ నేను చెప్పేది, మరికొన్ని సందర్భాల్లో అంటే 4 మన డివోర్స్ అయిపోతుంది, డివోర్స్ టైంలో మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్, మ్యూచువల్గా ఒక సెటిల్మెంట్ ఉందనుకోండి, అంటే డాక్యుమెంటేషన్లో రాసుకునేటప్పుడు ఒక సెటిల్మెంట్ రాసేసుకున్నారు. అటువంటి సమయంలో కూడా వన్స్ సెటిల్మెంట్ అయిపోయింది, అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ MO అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ మీద మరలా తను మెయింటెనెన్స్ అడిగే క్లాజ్ ఉండదు. వెరీ లాస్ట్ పాయింట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్, 6th పాయింట్ ఏంటంటే 498A కేసులో ఫేక్ అలిగేషన్స్ కానీ లేదా డొమెస్టిక్ వైలెన్స్లో ఫేక్ అలిగేషన్స్ కానీ ఫాల్స్ కమిట్మెంట్స్ అంటే ఫాల్స్ అలిగేషన్స్ అని చేసి అవి కోర్టులో కానీ ఇవి ఫేక్ అలిగేషన్స్ చేసిందని చెప్పి కానీ ప్రూవ్ అయింది అనుకోండి, అటువంటి సందర్భంలో కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదని ఒక 6 పాయింట్లు మనం చెప్పుకోవచ్చు గట్టిగా దీనికి సంబంధించి. అంటే చాలా కాజెస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 పాయింట్స్ ఒక బుల్లెట్స్ లాంటి పాయింట్స్ అనమాట. ఈ పాయింట్స్లో ఉన్నట్లయితే మెయింటెనెన్స్ని మనం తప్పించుకునే అవకాశం, ఇందాక మీరు అంటే ఎస్కేప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ పాయింట్స్ ఉండాలి. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రాపర్ ఎవిడెన్స్ అన్నది, కోర్టుకి ఎమోషన్స్ ఉండవు, కోర్టుకి సెంటిమెంట్స్ ఉండవు, కోర్టుకి ఉండాల్సిందంతా ఒకటి ఏంటంటే ఎవిడెన్సెస్. ఆ ఎవిడెన్సెస్ బలంగా ఉన్నాయంటే డెఫినెట్గా కోర్టు ఈ యొక్క మెయింటెనెన్స్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. రోహన్ గారు, అంటే కొన్నిసార్లు భర్తలు ఏం చేస్తూ ఉంటారు అంటే కావాలనే మెయింటెనెన్స్ ఎగ్గొడుతూ ఉంటారు, కావాలనే మెయింటెనెన్స్ ఇవ్వరు.
ఇచ్చే స్తోమత ఉన్నా ఇవ్వాలనిపించక ఇవ్వరు, కొంతమంది ఇబ్బంది పెట్టాలి భార్యని అని చెప్పేసి ఇవ్వరు. అలాంటి సమయాల్లో ఏం చేయొచ్చండి? మనం చేసే ఒక చిన్న మిస్టేక్ మనల్ని జైలు పాలు కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది. అదే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్. ఎలా అంటే మెయింటెనెన్స్ని కావాలని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే జైలు శిక్ష తప్పదు. ప్రాపర్గా మనం క్లియర్గా చెప్పగలగాలి, ఎవిడెన్స్ ఉండాలి. వెళ్తామండి, జైలుకి వెళ్తే మెయింటెనెన్స్ తప్పించుకోవచ్చు కదా, జైలుకి వెళ్ళేసి వస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటే అలా తెగించే వాళ్ళకు ఉంటే ఉండదు కదా, జైలుకి వెళ్ళినంత మాత్రాన ఎగ్జామ్షన్ ఉండదు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మెయింటెనెన్స్ అడుగుతుంది. జైలుకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మెయింటెనెన్స్ కట్టాలి. అవునండి, ఎగ్జాక్ట్లీ. జైలుకి వెళ్ళాం కాబట్టి నన్ను ఒక 3 నెలలు జైల్లో పెట్టారు, నన్ను ఒక 6 నెలలు జైల్లో పెట్టారని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే అట్లా ఉండదు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. అంటే నువ్వు తప్పు సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించావు, రాంగ్ ఎవిడెన్స్ అన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసావు కాబట్టి దానికి పనిష్మెంట్. మెయింటెనెన్స్ పనిష్మెంట్ కాదు అది. అంటే తను ఇచ్చే ఎలిజిబిలిటీ ఉంది, ప్రాపర్గా తను వెల్ సెటిల్డ్ సఫిషియెంట్గా ఉన్నాడు, కానీ కోర్టుకి ఏం చేశాడంటే కోర్టుని మిస్గైడ్ చేశాడు, తప్పుదో పట్టించాడు కోర్టుకి, అంటే మిస్కమ్యూనికేట్ చేశాడు కోర్టుకి. అందుకనే చాలామంది అడ్వకేట్స్ 99% అడ్వకేట్స్ ఇక్కడ మా ప్రొఫెషన్లో ఇబ్బంది అవుతుందని చెప్పి మేము మ్యాక్సిమం చెప్తాం క్లయింట్స్కి, జెన్యున్గా ఉండే ప్రయత్నించండి. కోర్టును మాత్రం ఇప్పుడు కూడా తప్పుదోవ పట్టించొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే కావాలని ఐటీఆర్స్లో తప్పు చూపించడం, ఇన్కమ్లో వచ్చి పే స్లిప్స్ని తక్కువ చూపించే ప్రయత్నం చేయడం, ఇలాంటివి చేస్తారు. కాబట్టి ఏ అడ్వకేట్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ పనిష్మెంట్ దేనికి ఇస్తున్నారంటే మనం కోర్టుని మిస్గైడ్ చేసామనే ఉద్దేశం మీద మనకి పనిష్మెంట్ ఇస్తారు. అంతేగాని మెయింటెనెన్స్ తప్పించుకోవడం కోసం పనిష్మెంట్ ఉండదు. మెయింటెనెన్స్ 80% మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే, వాటిని తప్పించుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. రోహన్ గారు, చాలా మంది మెయింటెనెన్స్ బాధల్లో పడి భర్తలు కానీ కొన్ని సందర్భాల్లో భార్యలు కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ఈ మెయింటెనెన్స్ సమస్యలకు సంబంధించిన ఏ విషయానికైనా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అండి? తప్పనిసరిగా రోహన్ గారు, మెయిన్ ఏంటంటే దీనికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ కంటెంట్ ఏదైతే ఉందో మెయింటెనెన్స్ చాలామంది బయటకు చెప్పుకోలేకపోతారు. నేను ఒకటే చెప్తాను, ఈ వీడియో చూసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో మీరు ఏ సమస్య ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కింద కామెంట్ బాక్స్లో మాత్రం తప్పనిసరిగా చేయండి. మేము నెక్స్ట్ వీడియోలో మనం కలిసి దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీ సమస్య ఏదైతే ఉంది జస్ట్ ఆ ఫోన్లో టైప్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో రాసే ప్రయత్నం చేయండి. నెంబర్ 2, ఇంకా మీరు నాతో మాట్లాడాలనుకుంటారు, నన్ను పర్సనల్గా మీరు మీట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా నేను మీతో పర్సనల్గా మీట్ అవుతాను. సమస్య యొక్క ప్రాబ్లం ఏంటి, ఎలా ఉంది, ఎలా చేసి దీనికి సొల్యూషన్ ఉంటుంది, నేను మీతో పర్సనల్గా మాట్లాడే ప్రాబ్లమ్ సాల్వ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది కాకుండా ఒక 30 మంది టీం ఉన్నారు మన దగ్గర, లీగల్ టీం. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే, ఏ మూలైనా సరే, ఒకవేళ కోర్టులో వివాదాలు ఉంటే వాటికి కూడా పరిష్కారం ఇచ్చే దిశగా ప్రయత్నం చేద్దాం. బట్ గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ అపాయింట్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే హైకోర్టులో నేను నంబర్ ఆఫ్ కేసెస్లో బిజీగా ఉంటాను కాబట్టి ఒక అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకొని నాతో వచ్చి పర్సనల్గా మీట్ అవ్వండి, నేను మీతో వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. బట్ ప్రాపర్ అపాయింట్మెంట్ కింద స్క్రోల్ మనకి కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం కూడా మిమ్మల్ని మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారు. రోహన్ గారు, రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.